హాయ్! ఇవాళ కారోనరీ యాంజియోగ్రామ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ కారోనరీ యాంజియోగ్రామ్ అనేది ఒక కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ పర్ఫామ్ చేస్తారనమాట. ఇది ఒక టెస్ట్. ఇందులో ఏంటంటే ఎక్స్‌రేస్ పంపించి హార్ట్ బ్లడ్ వెసల్స్ ఎలా ఉన్నాయి, కారోనరీ ఆర్టరీస్ అంటారు హార్ట్ బ్లడ్ వెసల్స్‌ని. ఆ కారోనరీ ఆర్టరీస్‌లో ఏమన్నా నారోయింగ్ ఉందా లేకపోతే బ్లాక్ ఉందా అని తెలుసుకోవడానికి కారోనరీ యాంజియోగ్రామ్ చేస్తారు. యూజువల్గా ఇది కారోనరీ యాంజియోగ్రామ్ చేస్తే కారోనరీ ఆర్టరీ డిజీజ్ ఉందా లేదా తెలుస్తుందన్నమాట. యూజువల్గా కొన్ని టెస్టులు చేస్తే మనకి హార్ట్లో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. అవి ఈకో కానీ లేకపోతే ట్రెడ్మిల్ టెస్ట్ కానీ టీఎంటీ పాజిటివ్ రావచ్చు. 2D ఈకోలో రీజనల్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీ అని ఉండొచ్చు. లేకపోతే ఇంకేదన్నా ఈసీజీ చేస్తే చేంజెస్ ఉండొచ్చు ఈసీజీలో. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని చేంజెస్ ఉంటే ఈ టెస్టుల్లో దాన్ని బట్టి మనం కార్డియాలజిస్ట్ మనకి కారోనరీ యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుందని చెప్తారు. ఇదేంటంటే క్యాత్ ల్యాబ్లో చేస్తారు. దీన్ని కార్డియాక్ క్యాథటరైజేషన్ అంటారు. క్యాత్ ల్యాబ్లో చేస్తారనమాట. క్యాథటరైజేషన్ ల్యాబ్ అంటారు. ఈ కార్డియాక్ క్యాథటరైజేషన్లో ఏంటంటే 1 or more థిన్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ యూస్ చేస్తారు, క్యాథటర్స్. ఈ ట్యూబ్స్ మేజర్ బ్లడ్ వెసల్స్ ఆఫ్ ద బాడీ అండ్ హార్ట్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు రేడియల్గా కానీ ఫెమరల్గా కానీ అప్రోచ్ అవుతారు. ఈ కారోనరీ యాంజియోగ్రామ్లో ఒక్కోసారి యాంజియోగ్రామ్ చేసేసి డిశ్చార్జ్ చేసేస్తారు. కొన్నిసార్లు యాంజియోప్లాస్టీ అండ్ ఒక్కోసారి స్టెంటింగ్ కూడా చేసేస్తారు. అవి మీకు ఇంకా చెప్తాను. సో ఈ కంప్యూటర్ టోమోగ్రఫీ ఒక్కోసారి సమ్టైమ్స్ ఏంటంటే కారోనరీ యాంజియోగ్రామ్కి డైరెక్ట్గా తీసుకెళ్లకుండా ఒకసారి సిటీ కారోనరీ యాంజియోగ్రామ్ కూడా చేస్తారు. అంటే సిటీ స్కాన్ ద్వారా కారోనరీ యాంజియోగ్రామ్ అనమాట. దాన్ని కారోనరీ సిటీ యాంజియోగ్రామ్ అంటారు. ఒకవేళ యాంజియోగ్రామ్ అవసరం పడుతుందా లేదా, ఎంతవరకు వెసల్స్ బ్లాక్ అయినాయి, ఎంతవరకు నేరో అయింది అనేది ఈ సిటీ కారోనరీ యాంజియోగ్రామ్లో తెలుస్తుంది. అండ్ ఎందుకు చేస్తారు, ఒకవేళ కారోనరీ యాంజియోగ్రామ్ చేస్తున్నారు ఎందుకు చేస్తారు, హార్ట్లో రక్తనాళాలు ఎంతవరకు బ్లాక్ అయినాయి, ఎంతవరకు నేరో అయినాయి అనేది తెలుసుకోవడానికి చేస్తాము. యూజువల్గా ఎందుకు చేస్తారంటే సపోజ్ ఒక పేషెంట్కి ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ వచ్చింది, లేకపోతే ఇప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది, ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి, లేకపోతే చెస్ట్ పెయిన్తో పాటు జా పెయిన్, నెక్ పెయిన్, లెఫ్ట్ సైడ్ ఆర్మ్ పెయిన్ వస్తుంది, అది క్లాసికల్గా యాంజినా లానే ఉంది, కార్డియాక్ ప్రాబ్లం లానే ఉంది, లేదా రక్తనాళాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి, లేదు కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ రక్తనాళాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, లేదా టీఎంటీ చేసినప్పుడు స్ట్రాంగ్ పాజిటివ్, వీక్ పాజిటివ్ ఆర్ మైల్డ్ పాజిటివ్ వచ్చింది. సపోజ్ చెస్ట్ ఏదైనా ఇంజురీ అయింది, రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి. సో నెక్స్ట్ ఏదైనా హార్ట్ వాల్ డిజీజ్ ఉంది పేషెంట్కి, వాళ్ళకి సర్జరీ అవసరము, కానీ ముందు యాంజియోగ్రామ్ చేసి రక్తనాళాలు బాగున్నాయా లేదా చూడాలి, అప్పుడు కూడా యాంజియోగ్రామ్ చేస్తారనమాట. సో ఈ కండిషన్స్ అన్నిటిలో యాంజియోగ్రామ్ చేస్తారు. ముందు మిగతా టెస్టులు చేయకుండా, ఈసీజీ చేయకుండా, ఈకో చేయకుండా, టీఎంటీ చేయకుండా యూజువల్గా యాంజియోగ్రామ్ ప్రిఫర్ చేయరు. ముందు టెస్టులన్నీ చేసి అందులో ఎంతవరకు అబ్నార్మాలిటీ ఉంది, ఎంతవరకు ఎస్టీటీ చేంజెస్ ఉన్నాయి, ఎంతవరకు ఈసీజీ చేంజెస్ ఉన్నాయి, ఎంతవరకు ఈకోలో తేడాగా ఉందనేది చూసుకొని టీఎంటీ కూడా పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, లేకపోతే మిగతా అన్నీ చూసుకొని బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు యాంజియోగ్రామ్కి సజెస్ట్ చేస్తారనమాట కార్డియాలజిస్ట్. అయితే ఈ యాంజియోగ్రామ్ ఏ ప్రొసీజర్ అయినా కొంచెం రిస్క్ ఉంటుంది కదా, అలాగే ఈ యాంజియోగ్రామ్తో కొన్ని రిస్క్లు ఉంటాయి. సపోజ్ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు రక్తనాళాలు ఇంజూర్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి పేషెంట్ సడన్గా బ్లీడ్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ ఒక్కసారే వస్తుందని మనం చెప్పలేమన్నమాట. కొంతమందిలో హార్ట్ మసిల్ వీక్ అయిపోయి యాంజియోగ్రామ్ చేస్తుండగా కూడా హార్ట్ అటాక్ రావచ్చు, లేదు సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి బాడీలో. సో ఆ ఇన్ఫెక్షన్ ట్రిగర్ అయ్యి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్స్ అంటారు, ఎరిథీమియాస్ అంటారు, వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు రావచ్చు అనమాట. ఏ పేషెంట్కైనా రావచ్చు. ఆ రిస్క్ కన్సెంట్ కూడా తీసుకునే చేస్తాం అనమాట యాంజియోగ్రామ్ అనేది. కార్డియాలజిస్ట్ ఆ రిస్క్ కన్సెంట్ తీసుకునే యాంజియోగ్రామ్ చేస్తారు కార్డియాలజిస్ట్.
సపోజ్ డై ఇచ్చినప్పుడు కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇంతకుముందు ప్రీ ఎగ్జిస్టింగ్ రీనల్ డిజీజెస్ ఉంటే అది టెస్ట్ చేస్తారు కార్డియాలజిస్ట్. క్రియాటినిన్ బాగుంటేనే యాంజియోగ్రామ్కి తీసుకుంటారు. కొన్ని కండిషన్స్లో క్రియాటినిన్ బాగోపోయినా ప్రీ ఎగ్జిస్టింగ్ రీనల్ కండిషన్స్ ఉన్న ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తే వాళ్ళు కొంచెం ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి క్రియాటినిన్ మేనేజ్ చేసి కిడ్నీ ఫంక్షన్ని కొంచెం రెస్టోర్ చేసి కూడా యాంజియోగ్రామ్ చేస్తారు. కానీ ఒకవేళ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడదు అని పూర్తిగా చెప్పలేమన్నమాట, ఎవరికి చెప్పలేం. సో కొంతమందికి డై ఇవ్వడం వల్ల రియాక్షన్స్ వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల లేకపోతే ఏదైనా ఇంకా కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్ వల్ల స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్స్ కానీ లేకపోతే కార్డియాలజిస్ట్ రిఫర్ చేశారు యాంజియోగ్రామ్కి, మీరు కంపల్సరీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి అంటే మనం ముందుకెళ్ళడమే మంచిదన్నమాట రిస్క్ తీసుకొని. సమ్టైమ్స్ ఎమర్జెన్సీగా ఎంఐ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, అప్పుడు ఎమర్జెన్సీలో యాంజియోగ్రామ్ చేసేస్తారు. అప్పుడు మనకి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదన్నమాట. సో కొన్ని మినిమం ఇన్స్ట్రక్షన్స్తో చేసేస్తారు. యాంజియోగ్రామ్కి కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఫాస్టింగ్లో రండి అంటారు. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఏమీ తినపోయినా ఒక 2-3 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే చాలు చేసేస్తామంటారు. సో అది డిపెండింగ్ అపాన్ ద కార్డియాలజిస్ట్ మనము డిసైడ్ చేసుకుంటాము. కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారనమాట అది. అండ్ రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకోవాలి. ఏ మెడిసిన్ తీసుకుంటున్నాము ఏంటి మనం కార్డియాలజిస్ట్కి చెప్పాలన్నమాట. సో కార్డియాలజిస్ట్తో డిస్కస్ చేసుకోవాలి. వచ్చేటప్పుడు ఆ మెడిసిన్స్ వేసుకోవద్దా లేకపోతే ఎంతవరకు వేసుకోవాలనేది మనం డిస్కస్ చేయాలి. ఒకవేళ ఇన్సులిన్ మీద ఉన్నారు లేకపోతే ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డయాబెటిక్ మెడికేషను అది కూడా డిస్కస్ చేసుకోవాలి కార్డియాలజిస్ట్తో. ఎంతవరకు వేసుకోకూడదు, ఏ మెడిసిన్స్ స్టాప్ చేయాలి, ఏ మెడిసిన్స్ వేసుకోవాలి. సో అవన్నీ టెస్ట్ చేస్తామన్నమాట. షుగర్స్ అవి బ్లడ్ షుగర్స్ అవి టెస్ట్ చేసి దాన్ని బట్టి కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. బిఫోర్ ద ప్రొసీజర్ అంటే క్యాత్ ల్యాబ్కి వెళ్ళకముందు ఏదైనా ఎలర్జీస్ ఉన్నా మనం చెప్పాలి. ప్లస్ వాళ్ళకు హాస్పిటల్ గౌన్ ఇస్తారు, బ్లాడర్ని ఎంటీ చేసుకోమంటారు, ఎనీ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఆర్ హెయిర్ పిన్స్ ఏమన్నా ఉన్నాయి అవి కూడా రిమూవ్ చేయమంటారు, వైటల్స్ చెక్ చేస్తారు. తర్వాత మనకి ఈసీజీ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రోడ్స్ అటాచ్ చేస్తారు, హార్ట్ బీట్ ఎంత ఉందో చూస్తారు. అండ్ రేడియల్గా చేస్తారా, రేడియల్గా అంటే మన హ్యాండ్ ద్వారా చేస్తారు, ఫెమరల్ అంటే లెగ్ ద్వారా చేస్తారు. ఫెమరల్ ప్రొసీజర్ అని యాంజియోగ్రామ్ ఆ 2 వేస్లో చేస్తారు యూజువల్గా. సో అలా చేసినప్పుడు సో ఒకసారి రిస్ట్ అంతా షేవింగ్ చేస్తారనమాట, లేదా గ్రాయిన్ షేవింగ్ చేస్తారు. ఈ వేస్ ద్వారా ఈ రేడియల్ కానీ ఫెమరల్ పాసేజ్ ద్వారా కానీ మనకి ఫ్లెక్సిబుల్ ట్యూబ్ అనేది ఒక క్యాథెటర్ని ఇన్సర్ట్ చేస్తారు. ఏరియా క్లీన్ చేస్తారనమాట, ఏ ఏరియా అయితే చూస్ చేసుకుంటారో కార్డియాలజిస్ట్. ఈ కారోనరీ యాంజియోగ్రామ్ అప్పుడు ఒక టేబుల్ మీద పడుకోమంటారు, స్ట్రాప్స్ వేస్తారు, సేఫ్గా టేబుల్ మీద ఉన్నారా లేదా చూసుకుంటారు. ఒక ఐవీ క్యాన్లో పెడతారు వెయిన్లో, ఫోర్ ఆర్మ్లో కానీ హ్యాండ్లో కానీ లేకపోతే గ్రాయిన్లో ఫెమరల్ క్యాత్ కానీ. సో అప్పుడు ఒక సెడేషన్ అనేది డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఇస్తారు. కొంతమందికి మైల్డ్ సెడేషన్ ఇస్తారు, లేకపోతే కొంతమందికి మోడరేట్ సెడేషన్ ఇస్తారు, లేకపోతే కొంతమంది అవేక్గానే ఉంటారు యాంజియోగ్రామ్ అప్పుడు. కొంతమందికి ఏంటంటే డీప్ సెడేషన్ అండ్ జనరల్ అనెస్థీషియా కూడా అవసరం పడుతుంది, డిపెండింగ్ అపాన్ ద కేస్ అనమాట. అండ్ ఈ క్యాథెటర్ అనేది ఆర్టరీ ద్వారా పంపిస్తారు. ఆర్టరీ ద్వారా పంపించి ఈ వన్స్ పొజిషన్లో ఉంది అని చూసుకున్నప్పుడు కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ ఎక్స్రే ఇమేజెస్ చూసుకొని ఎక్స్రే ఇమేజింగ్ స్క్రీన్లో చూసుకొని దాన్ని బట్టి డై ఇవ్వాలా వద్దా, ఎంతవరకు డై ఇవ్వాలనేది డిసైడ్ చేసుకుని అంత డై ఇస్తారు. ఈ బ్లడ్ వెసల్ ద్వారా డై వెళ్ళి మనకి ఏ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయినాయి, ఒక బ్లడ్ వెసల్ బ్లాక్ అయిందా, 2 బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయినాయా, మోర్ దెన్ 3 బ్లాక్స్ ఉన్నాయా, ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది, ఎంత పర్సంటేజ్ నారోయింగ్ ఉంది, ఎంత పర్సంటేజ్ కారోనరీ ఆర్టరీ స్టెనోసిస్ ఉంది అనేది మనకి తెలుస్తుంది. యూజువల్గా 20 to 40 మినిట్స్ పడుతుంది, 1 అవర్లోపు అయిపోతుంది. కానీ ఒక్కోసారి స్టెంటింగ్ కూడా అదే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత స్టెంటింగ్ కూడా చేసేస్తారు. సో ఒకవేళ అక్యూట్ ఎంఐ ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది, యాంజియోగ్రామ్ చేసి వెంటనే స్టెంట్ వేయాలి, ప్రైమరీ పీసీఏ అంటారు, ప్రైమరీ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ అంటారు. లేదు యాంజియోగ్రామ్ ఇంతకుముందు ఎప్పుడు అయింది ఇప్పుడు స్టెంట్ వేయాలి, పీటీసీఏ అంటారు.
సో డిపెండింగ్ అపాన్ ద ప్రొసీజర్ అనమాట. లేదు ఒకసారి స్టెంట్ వేసారు, తర్వాత మళ్ళీ స్టెంట్ ఒక 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ స్టెంట్ వేస్తున్నారు, అది స్టేజ్డ్ పీటీసీఏ అంటారు. సో డిపెండింగ్ అపాన్ ద కార్డియాలజిస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట ఏ ప్రొసీజర్ చేయాలనేది. సపోజ్ యాంజియోగ్రామ్ చేశారు, బ్లాక్ ఉంది హార్ట్లో, అప్పుడు ఒక బెలూన్ పాస్ చేసి బెలూన్ యాంజియోప్లాస్టీ కూడా చేస్తారు. ఒక మెష్ ట్యూబ్ అంటే ఒక స్టెంట్ని పాస్ చేసి ఆర్టరీని ఓపెన్గా ఉంచడానికి ఈ పీటీసీఏ కానీ పీసీఏ కానీ చేస్తారనమాట. టెస్ట్ అయిపోయిన తర్వాత క్యాథెటర్ని రిమూవ్ చేసేస్తారు, చిన్న సీల్ వేస్తారు, ఒక బ్యాండేజ్ లాంటిది. ఆఫ్టర్ ద అంటే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అది హీల్ అవ్వడానికి కొంచెం ఆర్టరీకి ఇచ్చిన ఇన్సిషన్ హీల్ అవ్వడానికి ఒక బ్యాండేజ్ వేస్తారు. ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఏంటంటే రికవరీ ఏరియాకి తీసుకువెళ్తారు. ఒక హెల్త్ కేర్ టీమ్ ఉంటుంది, మీ హార్ట్ రేటు, బీపీ, బ్లడ్ ప్రెషరు, ఆక్సిజన్ లెవెల్స్, రెస్పిరేటరీ రేట్ అన్నీ చూస్తారనమాట. ఒకవేళ లెగ్లో ప్లేస్ చేశారు క్యాథెటర్, బ్లీడింగ్ అవ్వకుండా గ్రాయిన్ని కొంచెం స్టేబుల్గా ఉండేటట్టు చూస్తారు. ఒకసారి చిన్న చిన్న బ్రూయిసెస్ ఫామ్ అవుతాయి. సమ్ టైమ్స్ ఏంటంటే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఫ్యూ అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తారు పేషెంట్ స్టేబుల్గా ఉంటే. ఒక్కోసారి ఏంటంటే స్టెంటింగ్ చేసి అదే టైంలో హార్ట్కి స్టెంట్ వేసేసి 1 artery or 2 arteries స్టెంట్ వేసేసి 1 day or 2 days హాస్పిటల్లో ఉంచి మెడిసిన్ ఆప్టిమైజ్ చేసి వాళ్ళకి ఇంకేమన్నా కోమార్బిడిటీస్ ఉంటే బీపీ, షుగర్లు అలాంటివి ఏమైనా ఉంటే ఆ మెడిసిన్స్ కూడా కార్డియాలజిస్ట్ ఆప్టిమైజ్ చేసి ఇంటికి పంపిస్తారు. ఇనీషియల్ అవర్స్ ఆఫ్టర్ యాంజియోగ్రామ్ యూజువల్గా ఐసీయూలో పెడతారు కొంతమందిని. వైటల్ స్టేబుల్ అయ్యాక వార్డుకి షిఫ్ట్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. కొంతమందిని డైరెక్ట్గా డిశ్చార్జ్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళ వైటల్స్ అవి స్టేబుల్గా ఉంటాయి, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం ఉండదు అని కార్డియాలజిస్ట్ కన్ఫర్మ్ చేశాక డిశ్చార్జ్ చేసేస్తారు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మెడికేషన్ కూడా ఆప్టిమైజ్ చేస్తారు కొంతమంది కార్డియాలజిస్టులు. లేకపోతే వాళ్ళు ఇంతకుముందు ఏం మెడిసిన్ తీసుకుంటున్నారో అదే మెడిసిన్ కంటిన్యూ చేసుకోమని చెప్పి పంపించేస్తారు. సమ్ ఎమర్జెన్సీ కేసెస్ లైక్ అక్యూట్ ఎంఐ అనమాట, వీళ్ళకి యాంజియోగ్రామ్ అయిన తర్వాత బిఫోర్ కాంప్లికేషన్స్ వచ్చినా ఆఫ్టర్ కాంప్లికేషన్స్ వచ్చినా ఐసీయూ స్టే అనేది డిసైడ్ చేయబడుతుంది కార్డియాలజిస్ట్ని బట్టి. సపోజ్ సమ్ టైమ్స్ బిఫోర్ అక్యూట్ ఎంఐ వచ్చింది, కార్డియాక్ అరెస్ట్ అయ్యాడు పేషెంట్, లేకపోతే ఏదైనా వీటీ వచ్చింది, వెంట్రికులర్ టాకికార్డియా వచ్చింది, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వచ్చింది, క్యాజువాలిటీలో ఉండగా వచ్చింది, క్యాత్ ల్యాబ్లో ప్రొసీజర్ జరుగుతుండగా వచ్చింది. సో అలాంటి వాళ్ళని రిసస్కిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్లస్ మానిటర్ చేయాల్సి ఉంటుంది ఐసీయూలో. లేకపోతే ఒకసారి కొన్ని కేసెస్లో వెంటిలేషన్ కూడా అవసరం అవుతుంది, వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ అనమాట, కండిషన్ని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి ఐసీయూ స్టేయా, వార్డ్ స్టేయా, లేకపోతే హాస్పిటల్ స్టే ఎన్నాళ్ళు ఉండాలనేది కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. యూజువల్గా యాంజియోగ్రామ్ అయ్యాక కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటంటే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్ లేదు, హార్ట్ కండిషన్ బాగానే ఉంది, పంపింగ్ ఫంక్షన్, యాంజియోగ్రామ్ అవ్వాక ఆ డై బాడీలోంచి బయటకు వచ్చేయడానికి కొన్ని ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు. ఎక్సర్సైజ్ అది కొంచెం అవాయిడ్ చేయాలి కొన్ని డేస్ వరకు. తర్వాత మీ హెల్త్ కేర్ టీమ్తో డిస్కస్ చేసుకుని ఎప్పుడు స్నానం చేయాలి ఏంటి అనేది మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ ఇవి మెడిసిన్స్ ఎలా వేసుకోవాలో ఏంటో మీరు డిశ్చార్జ్ అయ్యే ముందు మీ హెల్త్ కేర్ టీమ్తో మాట్లాడుకుంటే వాళ్ళు చెప్తారు. వర్క్కి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు ఏంటి అనేది కూడా కార్డియాలజిస్ట్తో డిస్కస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు యాంజియోగ్రామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు, ఇన్ కేస్ మీకు చెస్ట్ పెయిన్ వస్తుంది, లేకపోతే ఆయాసం వస్తుంది, లేకపోతే ఏదైనా బ్లీడింగ్ అనిపిస్తుంది ఆ క్యాథెటర్ సైట్ దగ్గర, లేకపోతే ఏదైనా ఫీవర్ వచ్చింది, లేదా ఏదైనా డిశ్చార్జ్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదైనా చిన్న కలర్లో చేంజ్ ఆఫ్ కలర్ నోటీస్ చేశారు ఆ బ్యాండేజ్ తీసేసిన దగ్గర, లేకపోతే చెయ్యి కానీ కాలు కానీ కలర్ చేంజ్ అయింది, ఏదైనా ఆర్మ్ లెగ్ కానీ వీక్నెస్ అనిపించింది, మీరు వెంటనే కార్డియాలజిస్ట్తో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ డిస్కస్ చేసుకుని హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటే వచ్చి చూపించుకోవచ్చు. అండ్ మెడికల్ స్టూడెంట్స్
చదువుకోవడం అంటే ఏమేమి చదువుకుంటారు, కర్నరీ యాంజియోగ్రామ్ గురించి చదువుకోండి, సిటీ కర్నరీ యాంజియోగ్రామ్ ఏ కేసెస్లో చేస్తారు, రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అండ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ కర్నరీ యాంజియోగ్రామ్ ఇవన్నీ గూగుల్లో కొడితే వస్తాయి. రిస్క్ అసోసియేటెడ్ విత్ కర్నరీ యాంజియోగ్రామ్ అండ్ కర్నరీ యాంజియోగ్రామ్ కన్సెంట్. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ కర్నరీ యాంజియోగ్రామ్, ప్రైమరీ పీసీఐ ఇన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, పీటీసీఏ పర్క్యూటేనియస్ ట్రాన్స్థొరాసిక్ కర్నరీ యాంజియోగ్రఫీ, తర్వాత స్టేజ్డ్ పీటీసీఏ, కాంట్రాస్ట్ ఇండ్యూస్ నెఫ్రోపతి, పేషెంట్ విత్ కోమార్బిడిటీస్ అండర్ గోయింగ్ యాంజియోగ్రామ్, అంటే కోమార్బిడిటీస్ ఉంటాయి, వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తే ఏమైనా రిస్క్ ఉంటుందా, రిస్క్ ఆఫ్ వెంట్రికులర్ టాకికార్డియా అండ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ డ్యూరింగ్ కర్నరీ యాంజియోగ్రామ్, రిజల్ట్స్ ఆఫ్ కర్నరీ యాంజియోగ్రామ్, ఇండికేషన్స్ ఆఫ్ కర్నరీ యాంజియోగ్రామ్, టీఎంటీ పాజిటివ్ వస్తే కర్నరీ యాంజియోగ్రామ్ చేస్తారా, 2D ఈకో ఫైండింగ్స్, 2D ఈకోలో ఆర్డబ్ల్యూ రీజనల్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీ ఉంది, ఏ ఆర్టరీలో ఉంది, పీడిఏలో ఉందా, లేకపోతే ఆర్సీఏలో ఉందా, లేకపోతే ఇన్ఫీరియర్ వాల్ హైపోకైనీషియా ఉందా, గ్లోబల్ హైపోకైనీషియా ఉందా, ఇవన్నీ 2D ఈకో ఫైండింగ్స్ చదువుకోండి. అండ్ అక్యూట్ ఎంఐలో యాంజియోగ్రామ్ ఎంత విండో పీరియడ్లో చేయాలి, ఒకవేళ యాంజియోగ్రామ్ కాకుండా థ్రాంబోలైసిస్ కూడా చేస్తారు కొన్ని కేసెస్లో, అది ఎప్పుడు చేస్తారు, థ్రాంబోలైసిస్కి ఏ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తారు, అవి కూడా చదువుకోండి. అండ్ హాస్పిటల్ స్టే ఇన్ కర్నరీ యాంజియోగ్రామ్ అండ్ పీసీఐ అండ్ పీటీసీఐ, కర్నరీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఎంతసేపు హాస్పిటల్లో ఉంటారు, ఏ కండిషన్స్లో ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే ఉంటుంది, పీసీఐ ఎమర్జెన్సీ పీసీఐ ఎప్పుడు చేస్తారు, స్టెంటింగ్ ఆర్టరీస్ 2 ఆర్టరీస్ మోర్ దెన్ 2 ఆర్టరీస్ చేయాలంటే, ఒకవేళ ఆ కేసెస్ని మనం బైపాస్కి రిఫర్ చేయాలంటే, ఒకవేళ మోర్ దెన్ 3 ఆర్టరీస్ లేకపోతే మోర్ దెన్ 2 ఆర్టరీస్ బ్లాక్ అయినాయి, ఇంకా వాళ్ళకి పీటీసీఏ కన్నా పీసీఐ కన్నా వాళ్ళని బైపాస్కి మనం రిఫర్ చేయాలంటే ఎలా మేనేజ్ చేస్తారు, కర్నరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ అంటే ఏంటి, ఏ కండిషన్స్లో పీటీసీఏ కాకుండా బైపాస్ చేస్తారు, స్టేజ్డ్ పీటీసీఏ అంటే ఏంటి, మెడిసిన్ ఆప్టిమైజేషన్ ఇన్ కార్డియాక్ పేషెంట్స్, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే యాంజియోగ్రామ్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ చదువుకోండి.